క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్ కానీ దాన్ని బిజినెస్ గా మార్చి వేల కోట్లు వెనకేసుకున్న మాస్టర్ మైండ్ ఎవరు? ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ 2008లో ఐపీఎల్ స్టార్ట్ చేసి ఇండియన్ క్రికెట్ ను లలిత్ మోడీ గ్లామర్ ప్రపంచంగా మార్చేశాడు. ఒకటి కాదు రెండు కాదు, సుమారు 425 కోట్ల రూపాయలు ఫేమా నిబంధనల ఉల్లంఘన, వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ తో డీల్స్, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ లో అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణలు ఇలా ఒక్కొక్కటిగా బయటపడడంతో బీసీసీఐ వేటు వేసింది. ఈడీ రంగంలోకి దిగింది. అరెస్టు భయంతో 2010లో భద్రతా కారణాలు అంటూ లలిత్ మోడీ లండన్ చెక్కేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లండన్ వీధుల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇండియాలో కోర్టులు పిలుస్తున్నా, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినా లలిత్ మోడీ మాత్రం దొరకలేదు. మన దేశం నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల లిస్టులో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ కంటే ముందే ఉన్న పేరు లలిత్ మోడీ. ఐపీఎల్ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ చట్టానికి ఎవరూ అతీతులు కాదు కదా. లలిత్ మోడీని ఇండియాకు రప్పించడంలో మన వ్యవస్థలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.